మీరు మాట్లాడే హలో అన్నా శనార్థి అన్న. శనార్థి గురునాథ్ భయ్య బాగున్నా బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా బాబా దయ వల్ల బాగున్నా. మల్లన్న ఆశీస్సుల వల్ల బాగున్నా. నువ్వు బాగున్నావు కదా? బాగున్నా. జై మల్లార్. జై మల్లార్. ఇప్పుడు నిన్న దొడ్డి కొమరే విగ్రహం పోయినాం. సాయంత్రం నేను చూసిన గ్రూప్ లో నువ్వు ఏదో బాగానే పెద్దగా పెట్టినావు. కొమరేది కూడా పెట్టినావు. అది వీడియో అది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా నీ నాలెడ్జ్ చూసి ఖుషి అయిపోయినా. నేను కొమరేది ఇంత బాగా పెట్టినాను. సంతోషం అన్న. స్మాల్ కరెక్షన్ ఏంటంటే చెప్పండి అన్న. అది అందులో నీకు ఇన్ఫర్మేషన్ ఎవరో రాంగ్ ఇచ్చారు. అవునన్నా. స్థలము డబ్బులు పెట్టి కొన్నది, ప్రభుత్వం ఇయ్యలే. సంఘానికి సంఘం పేరు మీద ఉందట కదన్నా? తప్పమ్మా. సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని కొందరు మళ్ళా సంఘం నుంచే ఫోన్ చేసిరు పెద్దవాళ్ళు. అది తప్పు. సంఘం నుంచే గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది అన్నది, అది తప్పు. హరీష్ రావు గారు చెప్పారు కదా. లేమ్మా, అది మంజూరాబాద్ కోసం మన హాస్టల్ బిల్డింగ్ కోసం ట్యాక్స్ ఎగ్జంప్షన్ హరీష్ రావు గారు ఇచ్చిర్రు. ₹1,00,00,000 చిల్లర ఉంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిర్రు. అవును, మున్సిపల్ ట్యాక్స్. బట్ ఈ కొమరెల్లి ప్యూర్లీ దాతలు కులము సంఘం ఇన్వాల్వ్ అయ్యి మీటింగ్ పెట్టుకొని కొందాము కుల బాంధవులకని తీసుకున్న ల్యాండ్. సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందట కదన్నా? రిజిస్ట్రేషన్ మరి ఎవరి పేరు మీద చేయాలి మనం? అదే అంటే సంఘందే అని పేరు మీద చేయరు కదా. చేయరన్నా. అదే అంటే కొందరు చెప్తారు దాతలదే అంటారు, కానీ సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని నిన్న తెలిసింది. సంఘం ఆస్తి కాబట్టి సంఘం కోసమే దాతలు ముందుకు వచ్చారు కాబట్టి దాతలకు అబ్జెక్షన్ లేదు కాబట్టి దాతలు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోమంటే వాళ్ళ పేరు మీద సేఫ్టీ కోసం డాక్యుమెంట్ అయితే కావాలి కదా. వాస్తవం. అది 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 ఫాల్స్, అది వదిలేయి. నువ్వు నీ వాయిస్ లో దమ్ము ఉండాలి. నువ్వు జూటా కావద్దని చెప్తున్నా. ఓకే, మంచిదన్నా, సంతోషం. ఇంకో రిక్వెస్ట్ చెప్పండి అన్న. శ్యామ మల్లేష్ అన్న సోషల్ గా మన దొడ్డి కొమరయ్య కుటుంబాలకు ఒక్కరికి కాదు, బహుజనులకు బలైన వర్గాలకు భూమి అనేది ఏమన్నారు తెలుసా? 5 చేతులు ముద్ద తింటున్నామంటే అది దొడ్డి కొమరయ్య సాధించినందుకే. ఎందుకంటే రైతులకు హక్కు లేకుండే. అటు సంగోల్ రాయన్న గురించి చెప్పిండు, అందరి గురించి చెప్పిండు. ఇటు సాకల ఐలమ్మ గురించి చెప్పిండు. సంగోలి రాయన్న గురించి చెప్పలేదన్న, వీడియో విన్నా మొత్తం. సంగోలి కాదు, ఈయన ఫ్లోలో చెప్పిన నీకు. సర్వై పాపన్న, సాకల ఐలమ్మ, సర్వై పాపన్న. ఎందుకు చెప్పిండు అంటే అన్నా ఆడ కొందరు వేరే కులపోళ్ళు రెడ్డిలు వచ్చి మన కులాన్ని గౌరవిస్తూ అంతకుముందు విగ్రహం పెడితే తీపిచ్చినట్టు ఒక రెడ్డి జెడ్పీటీసీ మన రవి ఉన్నాడు, ఒగ్గునాడు. ఆయన మైక్ లో చెప్పిండు మేము ఎక్కేటప్పుడే గతంలో జరిగిన మిస్టేక్లు మల్లేశన్న దృష్టికి, రామ మల్లేశన్నకు, యజ్ఞ మల్లేశన్న దృష్టికి తెచ్చినాము, వీళ్ళయ్య గారి దృష్టికి తెచ్చినాము. ఈసారి అట్లా కావద్దు, మీ చేతుల మీదనే మా దొడ్డి కొమరయ్య విలువలు ఉండాలి అని చెప్పినందుకు జామ మల్లేశన్న ఏమన్నాడు, ఇది మా దొడ్డి కొమరయ్య మా ఒక్క కులానికి కాదు అన్ని కులాలను తీసుకొని హెల్ప్ చేసిండు. ఇప్పుడు ఎట్లయితే సాకల ఐలమ్మ గాని ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి కదా, అవునవును, అట్లా ఎగ్జాంపుల్ ఇస్తూ. కాబట్టి మా కురుమోళ్ళతోని వేడుకుంటున్న ఏంటంటే ఓట్లు అమ్ముకోకూరి. రెడ్డోని ఓటు దొడ్డుగా లేదు, మన బడుగు బలైన వర్గాల పక్కగా లేదు. అందరికి ఓటు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, ఈక్వల్ పవర్స్ ఇచ్చిండు. రిక్షా దొక్కేటోనికి అదే పవర్, మెర్సిడీస్ బెంజ్ తిరిగేటోనికి అదే పవర్. కాబట్టి ఆయన ఎప్పుడు అంటారు మల్లేశన్న మాటలు ఇను, నువ్వు ముత్యాలు లాంటివి దొరకాయి మనకి. ఎందుకు అంటే ఇప్పుడు నేను మల్లేశన్నకు కాళ్ళు కడిగి నీళ్లు పోసుకుంటే ఎందుకు తెలుసా? ఇప్పుడు మన యజ్ఞ మల్లేశన్న కోపిస్తోడు ఉండే, ఆయనకు చెప్పిన అయినకు పోవు జర ఈయన మనిషి వచ్చిండు, నవ్వుకుంటే రిసీవ్ చేసుకుని మనిషి వచ్చిండని నేను అవుట్లైడ్ గా శ్యామ మల్లేశన్న ఫేవర్ గా ఉండి తిరుగుతున్నాను నెంబడి. అయితే ఇప్పుడు ఈయనను కూడా మనం డిస్టర్బ్ చేసుకున్నాం అనుకో, మన సంఘానికి నడిపించడం ఎవరు ముందున్నారు? గురునాథ్ పోయి నువ్వు అర్థం చేసుకో అన్న. ఒకటి అన్న, సరే ఇప్పటి వరకు చెప్పారు. ఇప్పుడు నా ఇంట్లో ఇద్దరు రెడ్లను తెచ్చుకున్నాను, గొల్లలు తెచ్చుకున్నాను అనే కోణంలో అది కుర్మాలో మీటింగ్ అన్న, దయచేసి అర్థం చేసుకోండి. అంటే కుర్మా వాళ్ళే ఉన్నారు ఆడ జాగాలో కూర్చున్నది. స్టేజ్ మీద ఎక్కువ మంది 90% కుర్మోళ్ళే, కింద కూర్చున్నది 100% కుర్మోళ్ళే.
కుటుంబంలో మనోభావాలు తినద్దు అనేది మా ఆత్మ, మా స్వాభిమానం అన్న, కులం పట్ల ఉన్న స్వాభిమానం. ఇది మంచి ఆలోచన, ఇంట్లో తేడా లేదు. ఇది మంచి మాట నువ్వు చెప్పింది. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో నేను గొల్లోళ్ళకి ఇచ్చిన, రెడ్లకి ఇది చేసుకున్నా అనేది అది ఇంట్లో ఉండని, బయట వచ్చినప్పుడు సమాజం ముందు మాట్లాడుతున్నప్పుడు గొల్ల కుర్మ అనడము తప్పు. అట్లాగే నా ఫ్యామిలీలో గొల్లలు తెచ్చుకున్నా, అది చేసుకున్నా, అరే నీ ఇష్టము, నీ ఇంటి గురించి నీ ఇష్టం. ఒక్క నిమిషం, మంచి మాట అడిగిను. ఇప్పుడు నేను నా మనసులో అనిపించేది చెప్తా నీకు. చెప్పండి అన్న. ఏంటంటే ఆడ రెడ్డోడు మన దొడ్డి కొమరయ్య విగ్రహము తీపిచ్చిడు పెట్టినాక అదే జిల్లాలో అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు నేను దృష్టికి రాలేదు, నీకు తెలియదు, లేకపోతే ఎప్పుడు కూడా గ్రూప్ లో పెడుతుంటేమో. శ్యామ మల్లేశన్న, ఎగ్గ మల్లేశన్న, బీర్ల ఐలన్న, వీళ్ళు ముగ్గురు మన కులం రిప్రజెంటేటివ్ గా వాళ్ళతో నానా అవస్థలు వాడి పోలీస్ ఎస్పీ కమిషనర్ ఒక సోలిపురంలో జాగుంటే కూడా వీళ్ళు ముగ్గురు తిరిగి ఎస్పీకి చెప్పి ఇప్పించారు. ముత్తిరెడ్డి కబ్జా చేసిండు, ఆ ల్యాండ్ ఇప్పించారు అదే జిల్లాలో. దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా మళ్ళీ పెట్టించారు అదే జిల్లాలో. ఆ ముత్తిరెడ్డి విషయము, ఎగ్గమల్లేశం కాంట్రవర్షియల్ నేను మొత్తం వీడియో విన్నానన్నా. నేను చెప్తా, ఈయన మొత్తం విన్నాక నువ్వు చెప్తా. అయితే మధ్యలో ఏమైతే డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు నా కాన్సెప్ట్ నీకు అర్థమైనాక నేను నువ్వు పెట్టింది చదివినా, అరే గురునాథ్కి ఎవరో మిస్గైడ్ చేస్తారు. ఇగో కులం కోసం ప్రశ్నించడం తప్పులేదు. నెంబర్ 1 ఏమో సోషల్ మీడియాలో ప్రశ్నించొద్దు, వేరే కులాలు చూస్తున్నాయి ఒకటి. రెండోదేమో నీకు హక్కు ఉంది, మన కుల బంధుడు. జెన్యున్ గా నువ్వు తప్పు పోదు, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, చదువుకున్న పిల్లలు ఈ తప్పు గాని చేసి అని నా బాధ్యత చెప్పాలిగా నీకు. చెప్పాలన్నా కొమరని అయితే తప్పు. రెండోది, ఈ రెడ్డిలు ఇట్లా సాధిస్తారు, ప్రతి దగ్గర ఏమైతున్నాయి తెలుసా, మన గొర్రెలు మేపనికి పోతే గొర్రెలు గుంజుకుంటారు, కట్టేస్తారు. అందుకేం చెప్పింది తెలుసా, మేము మా రెడ్డిలకు మా పిల్లని కూడా ఇచ్చుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మేము కుల మత భేదాలకు పోతలేం, దయచేసి మా కులమోళ్ళని తొక్కకండి, అనగదొక్కకండి. మేము రాజకీయంగా మన రాజకీయ పదవుల కోసం బీసీబీ వాడుకుందాం, కుర్మ వేరు, బీసీడీ గొల్ల వేరు అంటున్నాం, మన పదవులు తెచ్చుకున్నాం. కానీ హ్యుమానిటీ మానవ రూపంలో రాజకీయంలో మనం ఇంట్లో ఉంటలేం, వస్తున్నాం కాబట్టి అందరితో కలిసి ఉండాలి, ఓటు కలిసి వస్తాం, అది రాజకీయం. కులానికి వచ్చేటప్పటికి మా కురుమది, మా బీసీబీ ఇది చెప్తున్నాము. ఇంకో మాట, నువ్వు మన దృష్టిలో మనోడు తప్పు చేస్తే బై మిస్టేక్ మేకప్ చేయాల్సింది పోయి మనం ఏమంటుండ్రు, రెడ్డి సార్ మన శ్యామ మల్లేశం అన్న అస్సలు మాట ఇంటలోను రెడ్డిని మీద కూర్చోబెట్టి మొట్ట మీద కడుతున్నాను. ఏమంటుండ్రు తెలుసా, మీరు ఓటుకు అమ్ముకపోయి ఈ రెడ్డిలను ఇలా 80% కురుమోళ్ళ ఉండి ప్రతి గ్రామంలో కురుమోళ్ళు ఉంటారు, ఇలా ఓటుకు ఇలా 300కు అమ్ముడు పోయి ఇలా ఎందుకు లీడర్ చేస్తారు, ఇలా బాధ్యత ఎందుకు అవుతారు, మనం వేసుకొని గడ్డ దించుర్రి అంటుండు. మరి అదేందుకు వినిపిస్తలేదు మనకి? ఆ మాట నాకు నచ్చింది, ఈ డైలాగ్ ఉందా లేదా చెప్పు. ఆ మాటకు నేను ఓకే 100% ఏకీభవిస్తాను. నేను అనేది ఏంటంటే, నచ్చినప్పుడు గురునాథ్ భాయ్ రిక్వెస్ట్ చేస్తా, నచ్చినప్పుడు కొన్ని మనం మనుషులం దేవుళ్ళం కాదు, నాతోనో తప్పు అవుతుంది, నీతోనో తప్పు అవుతుంది, పాశం యాదగిరితోనో తప్పు అవుతుంది, కానీ చైలన్నతోనో తప్పు అవుతుంది, మేధావులు వాళ్ళు మళ్ళీ అంటే మనుషులం కాబట్టి ప్రతి ఒక్కరితో నాతో కూడా అవుతుంది. అయితే కొన్ని ఓవర్ చేసుకోవాలి. నా రిక్వెస్ట్ ఎందుకంటుంది తెలుసా, ఇప్పుడు కొన్ని మంచివి అన్నది కాబట్టి ఆయన మొత్తం కురుమోళ్ళని తీసుకోరు, ఎట్లా కలుపుమంటే అట్లా ఎట్లా అంటున్నాను, నేను కూడా నేను వచ్చి ప్రశ్నిస్తా, ఏం మాట్లాడుతున్నావు అన్న, కురుమోళ్ళని మొదలుస్తాను, నేను కూడా అడుగుతాను. అన్న ఇప్పటి వరకు మీరు సరే అంటున్నారుగా, ఇప్పటి వరకు ఆయన ఏ సభలోనైనా ఇప్పుడు కాకుండా ఇంతకుముందు ఏ చరిత్ర చూడండి, గొల్ల కుర్మ ఆడ కుర్మల మీటింగ్ లో గొల్ల కుర్మ ఎందుకు తీయాలి? మొన్న సీఎం మీటింగ్ లోనే చైర్లు లేపిరు, ఐలన్నా ఒక గవర్నమెంట్ విప్ ఉన్నా కూడా గౌరవం లేకుండా సీఎం ఎదురుగా చైర్లు లేపిరంటే అందరి స్వాభిమానం అభిమానం నిండిపోయింది. కుర్మ రెడ్లకు రెడ్లు అంటే కుర్మలకు కుర్మ అని ఉంది. కరెక్ట్ అమ్మా, అది కూడా మనందరికి ఇన్సల్ట్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ముంగట మన కుర్మోళ్ళు మాకు ఎంత కులం పిచ్చి అని మంచి ఇజ్జత్ చేయించారు, అది మన బెనిఫిట్ కే. ఐలన్న మజబూర్ ఏముంది తెలుసా, ఐలన్నకు కుర్మోళ్ళు కొందరు 50% చేయించారు ఆయన నియోజకవర్గంలో. ఆయన సేమ్ అన్న కుర్మోళ్ళ వల్లనే గెలిచిండన్న. నేను కారాఖండిగా చెప్తున్నా, కేవైసీఎస్ కుర్మోళ్ళ వల్లనే ఆయన ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు అదే కాన్స్టిట్యున్సీలో కొంతమంది గొల్లోళ్ళు ఏమంటారు అంటే, సరే గొల్ల కుర్మ అంటుంది కదా, ఈసారి కుర్మోళ్ళకి ఇచ్చిరు, నెక్స్ట్ టైం మా గొల్లలకి ఇవ్వాలి, కుర్మోలు సహకరించండి అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అక్కడ లోకల్లో. అయితే ఎందుకంటే గొల్ల కుర్మ అన్నందుకే. ఓకే గురునాథ్ భాయ్, నేనుండేది
కార్వాన్ కాన్స్టిట్యున్సీ, అవును నువ్వు ఉండేది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ. అవును లోకల్ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎన్ని పాటలు లోట్లు పడుతురో వాళ్ళకి తెలుస్తుంది. అవునన్న. ఒకటి ఎమ్మెల్యే నువ్వా నేనా బి లైలయ్య, అవును ఆయనకు కుర్మోళ్ళు కాదు గొల్లోళ్ళు వేసారంటే రేపు కుర్మోళ్ళే జవాబిచ్చుకుంటారు, అవును ఆయనే పశ్చాత్తాపడతారు. మనకెందుకు? ఇప్పుడు నీది కాదు నియోజకవర్గం, నాది కాదు, అవును. అర్థం చేసుకో. అవును. నష్టపోయేది ఎవరు అట్లా అంటే ఆయననే. కానీ రాజకీయ నాయకుడు ఇంత రాజకీయ నాయకుడు ఉండి అంత బ్లండర్ మిస్టేక్ చేసుకుంటాడు అనుకుంటావా నువ్వు? అసలు అనుకోను కానీ యాదవ్లు చాలా క్లియర్ గా ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళు ఎప్పటికీ యాదవ్ అంటారు. ఏ మీటింగ్ లో కూడా గొల్ల కుర్మ అనలే. కొందరు అక్కడక్కడ కల్తీగాళ్ళే కావాలని యాదవ్ లో కొంతమంది కల్తీలే. కానీ నవీన్ కుమార్ యాదవ్ అని రాసుకుంటారు, బరాబర్ రాసుకుంటారు. రెడ్డి అని రాసుకుంటారు. మన కుర్మలు కుర్మని అని చెప్పుకోరు. అక్కడ బ్యానర్లలో కుర్మ కూడా రాసుకోరు. కొంతమందికి సంకుచిత భావం. వీళ్ళు రాజకీయంలో ఎదగాలంటే ఎట్లా ఎదుగుతారు? మన పుట్టిన కులమే చెప్పుకోకపోతే ఎట్లా? మన అస్తిత్వమే లేకపోతే ఎట్లా? ఓకే, ఇది మంచి క్వశ్చన్ అడిగినావు గురునాథ్. ఇప్పుడు యాదవ్లలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలుసా నీకు? ఉన్నాయి 4. నాకు తెలిసి 4 గ్రూపులు ఉన్నాయి. 40 ఉన్నాయి. 4 పెద్ద గ్రూపులు 4. నీదికి చెప్పేటి 4 ఉన్నాయి కదా, లోపల ఉన్నాయి. ఉంటాయి. మక్కర్ యాదవ్ అని హైదరాబాద్ లో గోల్డ్ మ్యాన్ మక్కర్ యాదవ్ అని నా దగ్గరికి వస్తాడు. సొంత నవీన్ యాదవ్ నిలబడితే పోలే, ఏ పోనీనా మా అక్కడ పక్కడ వస్తుంది అన్నాడు. ఎవరన్నారు? మక్కర్ యాదవ్ అన్నాడు. నవీన్ యాదవ్ ఎలక్షన్ పని చేయలే. గెలిచిన కుట్టి పోయి షాలేసి మళ్ళీ నాకు ఫోటో పెట్టిండు. శ్రీశైలం యాదవ్ పెట్టిండు, నవీన్ యాదవ్ గాని పోయి. కానీ మన దాంట్లో వర్గాలు రెండే ఉండే, ఒక ప్లాట్ఫామ్ మీద పోతున్నాం. ఇటువంటి ఉంటే ఏం చేయాలి తెలుసా? ఒకటి గురునాథ్, నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, తినవా అని అడిగితే బాగుంటుందా, తిను అని చెప్తే బాగుంటుందా? తిను అంటే మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది. అయితే నీ లోపల ఉన్న భావాలు కూడా శ్యామమల్లేష్ అన్న ఇని అన్న బయట మనం మైనస్ అవుతున్నాం, మీకు ఒక అంబుల్ రిక్వెస్ట్, రేపటి నుంచి యాదవ్ అని స్టేజ్ మీద చెప్పకే అన్న, రేపటి నుంచి మన మనోభావాలు దెబ్బతింటే వీళ్ళ ఏదైనా కాన్స్టిట్యున్సీలో కూడా మైనస్ అవుతుంది అని చెప్తే కరెక్షన్ అవుతుందా? సోషల్ మీడియాలో పెడితే అవుతుంది? నువ్వు చెప్పు. డైరెక్ట్ గా శ్యామమల్లేశం అన్న గారికి నేను చెప్పినాను, డైరెక్ట్ గా చెప్పినాను. మీరు కావలిస్తే అడగండి. 19వ తారీఖు 5:45 ఫోన్ చేసినప్పుడు చెప్పింది ఇదే అన్న. మీరు కుర్మ సంఘ అధ్యక్షుడు అవుతా అంటున్నారు, మన సంఘాన్ని గొల్ల కుర్మ సంఘం చేస్తారా లేకపోతే కుర్మ సంఘ చేస్తారా? మీరు ప్రతి మీటింగ్ లో రాజకీయంగా అన్న వ్యక్తి గొల్ల కుర్మ అంటే ఎట్లా అని అడిగినాను డైరెక్ట్ గా. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ గా చెప్తుంది విను అన్న, ఎగ్గే మల్లేశం అన్న వల్ల మనకు కొంత సంఘం లాస్ అయింది, ఒప్పుకుంటా? ఇది అది ఒప్పుకుంటా. మన్సూరాబాద్ అయితే పెద్ద స్కామ్ జరిగింది. మొత్తం ఏమైంది తెలుసా? ఇక్కడ రాజకీయంగా శ్యామ మల్లేష్ అన్న, బి లైలన్న, సంపత్ భాయ్, నాగేష్ భాయ్ ఇట్లా కొందరు ముఖ్యులం కూర్చున్నాం. ఎగ్గే మల్లేష్ అన్నకు ఏదన్నా సలహా ఇచ్చినా ఆయన ఈనాడు మీరు నాకు చెప్తారా అంటాడు. ఆయనకు ఎందుకు గౌరవిస్తున్నాం అంటే కొన్ని ప్రాపర్టీస్ తయారు చేయించిండు, కులానికి ఒక స్టేజ్ తెచ్చిండు. ఆయన నెగ్లిజెన్స్ చేయకూడదు. గౌరవ అధ్యక్షులు పెట్టుకుంటే అయిపోతుంది, పెట్టుకుందాం, నువ్వు ఎట్లంటే అట్లా చేద్దాం. అయితే అట్లా గౌరవించుకుంటూ మెల్లగా ఏం చేస్తున్నాం అంటే ఓపిక ఉండి, రేపు ఫిగర్ ఉండి, రేపు 4 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఉండే నాయకుడు ఉంటే కులం బాగుపడుతుంది. మనందరూ ఉన్న వ్యక్తి కాదని ఏరికోరి మనం ఇంటికి పోయి శ్యామ మల్లేశ్వరకు నెత్తిపోక్కునికే పురుషత ఉండదు. పార్లమెంట్ లో తిరిగిండు. ఇప్పుడు ఒవ్వరు సచ్చినా బతికినా వాళ్ళ ఇంటికి పోతే 10,000 20,000 ఇచ్చిందాక పంపాడబ్బా, పత్రిక ఇచ్చిన, చావు చెప్పిన అటువంటి వ్యక్తి మన కులాన్ని అన్న నాకేదో టైం దొరుకుతుంది తమ్మి, నేను బిజీ ఉంటా కదా, మీరు ఫుల్ టైం నేను సహకరిస్తా, మీకు ఎంబడి ఉంటా అన్నాడు. వద్దన్నా జరని ఓపెన్ గా అంటే ఆ రోజు నుంచి 3 ఏళ్ళ ఎక్కడ చెప్తా అక్కడబ్బా. అటు ఏం ఆ ఏజ్ లా నేనైతే ఆయన కాళ్ళు కడిగి నీళ్ళు పోసుకుంటా అని ఎందుకంటున్నా గురునాథ్ భాయ్, ఆ ఏజ్ లా నీ ఏజ్ నా ఏజ్, ఇప్పుడు నీకు నాకు కూడా ఏజ్ గ్యాప్ ఉంది, నీకన్నా నేను కొంచెం పెద్ద, అయినా మన ఇద్దరి కన్నా మల్లేశన్న పెద్ద, క్యామ మల్లేశన్న ఆ ఏజ్ లో రోజుకు 300 తిరుగుతుండు గురునాథ్ భాయ్. ఏ కులం పైన వదులుతలేడు. ఎక్క మల్లేశన్న రాత్రి పోదామంటాడు, పొద్దుగాల ఏ వద్దువా కాళ్ళని వస్తున్నాయి అంటాడు. అప్పుడు అవతల డిసప్పాయింట్ అవుతాడు కుర్మోడు. కానీ మొన్న శంకర్పల్లికి కూడా కమ్మి నేను ఇంకా 4 బండ్లు పెడతా, ఎవరికైనా బండ్లు లేవా కూర్చొని ఆపురి ఇన్పిచ్చుడు తాకిపిచ్చుడు ప్రతి ఒక్కరికి యూత్ కు. మరి నేను ఇన్ని జిల్లాలు తిరిగినా ఎగ్గమల్లేసిన నాకు ఒక్క రోజు కూడా తమ్మి కార్లలో పెట్రోల్ పోయించుకో, 50,000 పెట్టుకో, పిల్లలు తీసుకొని తిరుగు,
యూత్ అంటే ఏంది? అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు గురునాథ్ భాయ్. వాస్తవం. మరి నా జేబులకే నేనే ఖర్చు పెట్టుకున్నా కానీ సంఘంలో డబ్బులు నేను షాల్ పైసలు కూడా అడగలే నేను ఎప్పుడు బొకేలు షాల్ పెట్టుట్లో తోపుని నేను తెచ్చినటువంటి క్వాలిటీ. ఈరోజు క్యామ మల్లేష్ ఒక్కొక్క షాల్ 600 షాల్ తెస్తాడు. ఎగ్జాంపుల్ అంతకు బిఫోర్ నేనే బొకేలు షాళ్ళు ఈ సాంప్రదాయము ఈ మర్యాదలు చేసుకుంటా నేనే ఉరుకులాడుతుంది. మన ముసలలో ఒక్కరికి కూడా ఆ తత్వం లేదు. అయితే ఇట్లా తిరిగే మనిషి ఏమన్నా ఉంటే నా అంబుల్ రిక్వెస్ట్, నేను పట్టలేక అరే చెడిపోగలదని చెప్తుంది మీకు. ఎవరినైనా నీకు ఫోన్ చేసినంటే నువ్వు అర్థం చేసుకో. అయితే అన్న సరే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు మన్సూరాబాద్ విషయంలో మీకున్న అనుభవంతో ఏం చెప్తారు? 30 గుంటలు ఉందా, అమ్మేసిర్రా, ఏం చేసిర్రు? ఈ జోక్ చెప్పాలనా నీకు? చెప్పండి. 30 గుంటాలు నీకు ఎవరో పెద్దలు చెప్తేనే తెలిసింది. వాస్తవంగా నాకు కూడా తెలియదు. ఒక్కరోజు టైం తెలుసుకొని నేను క్లారిటీ ఇస్తా. వాస్తవంగా నాకు ఈ 30 గుంటలు సబ్జెక్టే తెలియదు. బాగానే డేటా తీసినావు, అందుకే నీకేమనలే. అరే ఇట్లా అడిగేటోళ్ళు కూడా ఉండాలి. కానీ ఒక్కటేంటంటే గురునాథ్, సోషల్ మీడియాలో వద్దు. ఎందుకు ఇప్పుడు మంచిగా అవుతుంది మన సంఘం, ఒక నాయకుడు దొరికిండు, టైం ఇస్తుండు. కానీ అన్న వీళ్ళకు ఒక క్లారిటీ ఏమి ఇచ్చినామంటే, మన కులంలో మేధావులు అంటే నా ఏజ్ వాళ్ళు కాదు, ఒక మీటింగ్ పెట్టుంటుంది కదా. నీకు ఇవాళ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? నీది ఏజ్ ఎంత? నీకు వయసు 35 ఇయర్స్ నుంచి నువ్వు ఏడున్నావు గురునాథ్ భాయ్. నేను కులం మీద చాలా అభిమానం ఉంది. ఐ అప్రిషియేట్ యూ. నేను నీకు గార్లైన్ చేస్తా, కులం మీద అభిమానంకు ఫెలిసిటేట్ చేస్తా. కుల నాయకులను విమర్శించేది ఒక్కటి తప్పు ఉంది అని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కులాన్ని విమర్శించను. బండారు కల్చర్ ఉండాలి, మన నుదుటి మీద బండారు ఉండాలి, మనం ఒక మీటింగ్ లో ఒక ప్రతీక ఉండాలి, ఒక ఉనికి ఉండాలి, మన అస్తిత్వం కనిపించాలి. మనం చూసి ఇంకొక కుర్మోడు గౌరవం, అరే మన లీడర్లు ఇదో బొంగడి కప్పుకున్నారు, బండారు పెట్టుకున్నారు, ఒక కల్చర్ తోని. తెలుసా, మనము మేనిఫెస్టో ఉంటుంది చూడు, కొత్త అధ్యక్షుడు మనం తయారు చేసుకుంటున్నాం కదా ఇప్పుడు. పెద్దన్న మన మేనిఫెస్టోకి ఇట్లా పెట్టి ఏదైనా మీటింగ్లకి ఇవి చెప్తే బాగుంటుంది కదా. మంచి ఆలోచన. అది తప్పకుండా. ఇప్పుడు అన్న త్వరలో సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన అన్ని డాక్యుమెంట్స్ తో అతి త్వరలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం 15/1951 అనే బ్యానర్ తోని పెద్ద చర్చ చేయడానికి సిద్ధమవుతున్నాం అందరం, కులం పక్షాన కుల అభిమానులు అందరూ. అంటే దీని అర్థమైంది, రచ్చకీడుస్తా సంఘాన్ని, ప్రెస్ క్లబ్ పోతా, ఉన్న 40 కులాలలో ఇజ్జత్ మొట్ట గుడుస్తా అని అర్థం కదా నువ్వు అనేది? అది కాదన్నా. ఒకటి ఏంటంటే మన కులంలో ప్రపంచ మేధావి ఉన్నాడు, మన కులంలో పాషం యాదగిరి సార్ ఉన్నాడు, మన కులంలో ఇంకా చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. వీళ్ళనందరినీ కూర్చోబెట్టి అదే ఉన్నాడు. వాళ్ళు కూడా ఒక్కోసారి బై మిస్టేక్ తప్పులు చేయొచ్చు, ఎందుకంటే మనుషులం కాబట్టి. అన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరు సత్యహరిచంద్రులు కాదు, ఎవరు దేవుళ్ళు కాదు. మరి దానికి నువ్వు పోయి ప్రెస్ క్లబ్ లో పెట్టే వాళ్ళు సంఘంలో కూర్చొని అదే పెద్ద మనుషులతోని మనం మాట్లాడానా ఇట్లా చేద్దామని ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు నేను ఆ పెద్ద మనిషి దగ్గర క్యామ మల్లేశం గారికి, బీర్లయ్య గారికి మేము రమ్మని ఇన్విటేషన్ చెప్పినాము. ఎవరు ప్రపంచ మేధావి దగ్గర, పాషం యాదగిరి దగ్గర కూర్చుంటే మన కులము మనం బాగుపరుచుకుందాం, దానికి మేము సిద్ధమని 19వ తారీఖు నాడు చెప్పినాం. 19 అంటే ఏమన్నాడు క్యామ మల్లేశం? ఇప్పటికీ అత్తలేదు పత్తలేదు. ఓకే, ఇప్పుడు ఒకటి, క్యామ మల్లేశం ఒక స్థాయి లీడర్ అయినా చెప్తింటాడు. ఒక్కవేళ పాషం యాదగిరి అన్న కంచేలన్నా మాట్లాడేది ఉందనుకో, ఒక్క ఫోన్ చెప్పి ఆడ కూర్చొని క్యామ మల్లేశం అన్న గారికి ఒకసారి రమ్మని చెప్పాను, రాకపోతే నా చెప్తా నేను కొట్టుకుంటా అన్న. వాళ్ళకు కులం మంచి చేయాలనే ఆలోచన ఉంది, కానీ వాళ్ళకు అంతా వీళ్ళలాగా లేదు. అది వినబ్బా, చెప్పండి. నిజంగా ఉంటే కంచాయిలన్నా ఫోన్ చేసిండా వీళ్ళైనా కానీ క్యామ మల్లేశం ఎంత గౌరవిస్తారు తెలుసా వాళ్ళు? ఆయన ఫోన్ చేసి ఇంటికి పోయి కూర్చుంటారు, పెద్ద మనిషి ఫోన్ చేసినాడు, చేపించినావు ఎప్పుడన్నా? అన్న నేను రాకపోతే చెప్పు, నేను దొరికొస్తా. నేను ఐలన్న ఇప్పటి వరకు కంచైలయ్య సార్తో ఎన్నిసార్లు పర్సనల్ గా కూర్చున్నామో, మన ఐలన్నకు ఒక్కసారి అడగండి, నాకు తెలుసు ఏ డేట్ నాడు కూర్చున్నాం, ఏ రోజు కూర్చున్నాం. అదే అర్థమైంది. కంచైలయ్య సార్ ఫోన్ చేసినందుకే వస్తలే అంటున్నావు. మరి లేదు, నేనేమంటున్నా 19వ తారీఖు నుంచి ఆ ఎన్నికలు ఏదైతే అధ్యక్షుడు అని నిర్ణయించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. అంతకుముందు పర్సనల్ గా 4 గోడల మధ్య ఐలన్న, నేను, సుభాష్ మంత్రి, కొంగలపాండు మేమంతా కూర్చున్నాము.
మాట్లాడినాము. వెరీ గుడ్. ఇప్పుడు నా దృష్టిలో నేను ఒక 30 ఏళ్ల నుంచి సంఘం సర్వీస్ ఇస్తున్నానా, అది ఒప్పుకోవా? మీ ఏజ్ ఎంత అన్నా? 53 ఏళ్ళు. 53 అంటే ఒక 20 సంవత్సరాలు ఇచ్చిండొచ్చు. 30 అని నేను అంటే నాకు తెలియదు కదా. సరే 10 సంవత్సరాలు అనుకోమ్మా, ఇస్తున్నానా లేదా? ఇస్తున్నారు. ఇచ్చిన సర్వీస్ లో డెడికేషన్ కనిపిస్తుందా లేదా? అంటే ఓన్లీ సిటీకి మాత్రమే పరిమితమైందన్న సంఘం. ఓకే అమ్మా. మరి జిల్లాలలో వచ్చేటోళ్లకు నిమ్స్ లో కానీ, గాంధీలో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మంచి చెడ్డలకు నేను ఎంబడి పోయి మా ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి అటు అవసరం ఉన్న వాళ్ళకి మందు దాపి ఈ సేవలు నీకు కనిపించగమ్మా, తెలివే కదా? కనిపించినాయి. ప్రతి జిల్లాకు కాన్ఫరెన్స్ ఫోన్ చేస్తా. ఇప్పుడు ఏ జిల్లాను ఒక పేరు చెప్పు. కొన్ని జిల్లాలు వాళ్ళకు అరుణం నిన్న శ్రీశైలం పోయిండ్రు ఫ్యామిలీతోని, రోడ్డు మీద ఉన్నారు, కార్తీక మాసం. వాళ్ళకి నేను కుమార్ సంఘంలో, మనది కోర్టులో కేసు ఉంది, శాలివాన సంఘంలో సూట్ రూమ్, వాళ్ళ ఎండి పెట్టుకున్న సూట్ రూమ్ ఖాళీ చేపించి ఇప్పించినా లేదా ప్రూఫ్ ఇప్పిస్తా. ఖమ్మం జిల్లా వాళ్ళకు అన్నా అందరిది మనం చేపిస్తాం కానీ మన రాణిగంజ్, మన కవడిగూడ, మన గోడిగూడ, మన కొలానుపాక, మన మఠాలు రేవణ సిద్ధేశ్వరుని యొక్క అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిరన్న అశోక వటంలో కూర్చొని. ఓకే, ఎవరు పెట్టిరు ఇది? ఎవరు పెట్టిరంటే కులంలో ఉన్న అప్పుడున్న పెద్దలు. కాబట్టి మన తప్పులు మనమే ఉన్నప్పుడు కొన్ని సర్దుకోవాలి. అప్పుడు అవగాహన లేదేమో. ఇప్పుడు నీలాంటి ప్రొఫెసర్స్, ఎడ్యుకేటెడ్స్ వస్తున్నప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ పెంచుదాం. మనం చదువుకున్న కూడా బుర్దేస్తే ఎటువాలి, సంఘం ఎటువాలి, నీలాంటి వాడు ఎటువాలి. అవకాశమే లేనప్పుడు ఏం చేయాలన్నా? ఇప్పుడు మాట్లాడినాం, చెప్పినాం, క్లియర్ కట్ గా చెప్పినాం ఫోన్ చేసి. ఇప్పుడు ఏమంటారంటే తీరచంద్ర వస్తే 1,00,000 రూపాయలకు 5 లక్షలు అడిగినమాట, 1,00,000 రూపాయలు తీసుకొని పోయినామంటే ఒక అపోహము. దయల సీనుకు ఏం చెప్తారంటే 3 లక్షలు మేము అడిగినామట, 50,000 ఇస్తానని ఐలన్ అన్నాడట. ఇది మన క్యామ వలేసం అన్నాడట. అంటే మేము పైసల కోసం పని చేస్తే ఇంత తెగించాం కదా. నువ్వు చేయలేవు కానీ కొందరు చేసి, నువ్వు చేయలేవు, నువ్వు కొలువు చేసుకుంటున్నావు, బతుకుతున్నావు. కొందరు అన్ఎంప్లాయిడ్స్ ఏం చేశారంటే, నువ్వు ఎట్లయితే నీ దగ్గర డాటా ఉందో ఎవరో ఎన్ని పైసలు తీసుకున్న డాటా కూడా ఉంది. వాళ్ళని బయట పెట్టండి. వాళ్ళు మా దాంట్లో ఉన్నారనుకోండి, ఇలా కలిసి వచ్చేటోళ్ళలో కుటుంబాలే చెప్పి అనొద్దబ్బా. అది కాదన్నా ఇప్పుడు నిస్వార్థంగా తెగిస్తేనే కులానికి బాగుపడుతుంది. అవును, ఎందుకంటే కొంతనన్న స్వార్థం ఉంటే ఏమో ఒక దగ్గర నరికి పడేస్తారు. మంచిగా నువ్వు గురునాథ్ భాయ్, నువ్వు 30 ఏళ్ళు అన్నావు. 30 ఏళ్ళ నుంచి నువ్వు సంఘం పట్టించుకోలేదు, నీకు సంఘం తెలియదు. ఒక 2 ఏళ్ల నుంచి నువ్వు అందరి దృష్టిలో ఉన్నావు. 5 సంవత్సరాలన్నా, 5 సంవత్సరాలు సెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా హెచ్ఎం రేవణ గారు యజ్ఞమలేశం గారికి పరిచయం చేశారు. నా శిష్యుడు నాని సంఘానికి మంచి పని చేస్తాడని. తప్పు నిన్ను బూరుగడ్డ నాగేష్ భాయ్ పరిచయం చేసిన తర్వాత రేవన్న. లేదన్నా లేదు, నాకు తెలుసన్నా. బెంగళూరు చెప్పాడు మీరు లేరన్నా అప్పుడు. ఎందుకు లేని భాయ్? ఫోటోలు మహేందర్ని మహేందర్ని పెట్టి రేవన్న మల్లేశాన్ని వెనుక నిలబడి ఫోటోలు అది ఇప్పుడు కాదన్నా. చాలా మేము కలిసి రేవణ గారితో కూర్చొని డిస్కస్ చేసింది బెంగళూరులో. అది వేరే టైం అన్నా. మీరు లేరు ఆ రోజు. ఉంటే నేను చెప్పాను. ఒక పని చేయి, నీ ఆలోచన విధానం అయితే బాగుంది కానీ నీ విమర్శ నచ్చలేక ఫోన్ చేసిన. టైం ఇస్తావో నేను వస్తా క్యామ మల్లేష్ అన్న దగ్గరికి. నేను దొరకపోతే ఇద్దరమే పోదాము. అన్నా ఇంటికి పోయి కూర్చునేది కాదన్నా. దయచేసి మన కులంలో ఉన్న ఎంత మంది అయితే ఎగ్జిక్యూటివ్ ఇంటెలెక్చువల్ మీటింగ్ పెట్టినామా 40 మందితోని, ఆ 40 మంది మేధావులను కూర్చోబెడదాం, సంఘాన్ని బాగుపరుచుకుందాం. ఒక పని చేద్దాం, సంచయలన్న గారి దగ్గరికి క్యామ మల్లేష్ అన్నతో ఫోన్ చెప్పి, ఒకవేళ ఆయన నిజంగా ఆయన అన్నావుగా నువ్వు మాట్లాడితే వస్తలేడు, పిలిచినామన్నావుగా, అది తప్పు. నువ్వు పిలిచినవచ్చు, నువ్వు పిలిస్తే ఆ పెద్ద మనుషులు ఇద్దరు అన్నావుగా, పాశమయాదగిరి అన్న కంచైలన్న. ఒక్క మాట, కంచైలన్న ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ మన కులానికి, పిఎం హోదా ఇవ్వచ్చు ఆయనకి. అంత గౌరవించింది కర్ణాటక పీఠాధిపతులు సిద్ధరామయ్య గారు. పూలు అభిషేకం చేశారు, మా జాతీశ్వరుడు అన్నాడు అవార్డు. అయితే ఆయన కూడా ఇన్ని రోజులు కులానికి ఈ 2 ఏళ్ల నుంచి మీరు యాక్టివ్గా అయినాకనే ఇప్పుడు కులం గురించి పట్టించుకుంటున్నారు. అంతకుముందు ఎప్పుడు కులం దాఖలాలకు మధ్యలో రాలేదు. ఇంతకుముందు యజ్ఞమలేశం గారితో ఆయననే మాకు చెప్పింది ఏంటంటే, యజ్ఞమలేశం గారు అప్పుడు పాత అంటే 2006 నుంచి ఆ మధ్య కాలంలో పిలిచేవారట అవార్డ్స్ ఇచ్చినందుకు. అప్పుడు కొన్ని మీటింగ్లలో వచ్చిందట, మాకు చెప్పింది అది.
ఇంకోటి సిద్ధారామనందపురి స్వామీజీ దగ్గర కుల్లా చెప్పింది ఏంటంటే, నేను చనిపోయే ముందు కులానికి ఏదో నాకు తోచినంత చేతనైనంత నేను చేసిపోతా అనే సందేశం ఇచ్చిండు. ఎవరు కంచేలన్నా? ఎస్, బండారు పెట్టుకొని డోలు కొట్టుకుంటా ఆ రోజు ఆ గుడిలో, మన పీరప్ప గుడిలో. ఈ మాట నాకు తెలియదు కదా, ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా అన్న. పూలాభిషేకం కర్ణాటకలో చేశారు కదా. అవునన్నా. మనం పూలు పాలు అభిషేకం యూత్ ఆధ్వర్యంలో పెట్టుకుందాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకు నేను ఇప్పుడు క్యామ మల్లేశన్నకు నాకేమో చాక్లెట్ తినో బిస్కెట్ తినో కాదు, కులానికి టైం ఇస్తున్నందుకు కాళ్ళు కడిగి నీళ్లు తాగుతాను. అంటే నా ఉద్దేశం ఏంటి, కులంకు చేస్తున్నందుకు అటువంటి వ్యక్తులను మనం గౌరవించుకున్నాం. ఇప్పుడు ఈయన ఇంత పెద్ద మాట అన్నందుకు పాలు పూలాభిషేకం డిక్లేర్ చేస్తున్నా. నీకు క్యామ మల్లేశన్నకు చెప్తా, మొత్తం కులాల మధ్యలో రాష్ట్రంలో ఏ వ్యక్తికి కూడా, ఏ కులం నాయకు కూడా పాలాభిషేకం చేసిన కులం లేదు. హిస్టరీలో ఉండలేని మీడియాల మధ్యలో మనం మన పెద్ద మనిషికి గౌరవించుకోవాల్సిన ధర్మం మనది, చేద్దాం. మంచికి మంచి, చెడుకు చెడే. కాకపోతే ఒక్కసారి శ్యామ మల్లేశన్న గిట పనిచేయాలన్న మాట్లాడుతుంటే ఫోన్, మల్లేశం గారు మీరు ఎక్కడున్నారు, ఒకసారి నాకు టైం ఇవ్వగలరు అని ఒక్క మాట ఎట్లా రాడు. రాకపోతే అప్పుడు శ్యామ మల్లేశన్న గురించి తప్పు మాట్లాడాలి. కానీ మీరేదో చెప్పి, నేనేదో చెప్పి, నువ్వేదో చెప్పి, తిన్నావా తింటావా అనేంత మనము నీతి నిజాయితీకి మారిపోయారు. బండారు పెట్టుకుంటాం, కుర్మ పెట్టుకుంటాం. దాంతో పాటు హృదయంలో కూడా కులంకి వచ్చి గౌరవము, కుల నాయకుల గురించి కూడా గౌరవం పెట్టుకుంటే పేరు పెట్టుకున్న కంటే ఎక్కువ విలువ ఉంటుంది గురునాథ్. ఇప్పుడు ఏనుగు పోతే కుక్కలు మురిగినట్టు ఎవరో ఒకళ్ళ మీద రాళ్ళు వేసుకొని నేను హీరో కాదు, నువ్వు హీరో కాదు, ఇంకోటి హీరో కాదు, థర్డ్ పార్టీకి ఛాన్స్ ఇవ్వదు మనం వేరే కులాలకు. దయచేసి ఇటువంటి మనుషుల లక్ష్యాన్ని మనకు ఉమ్మడిగా చెప్పుకుందాం. 40 కాదు 400 మందిని చెప్పుకుందాం. ఈ రోజు నుంచి నా హంబుల్ రిక్వెస్ట్, యాజ్ ఎ ప్రొఫెసర్, యాజ్ ఎ ఎడ్యుకేటెడ్, ఎవరి గురించి క్యామ మల్లేశన్ననే కాదు, అరుణ్ తప్పు చేసినా అన్నకి ఇట్లుంది, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా చెప్పుకుంటే సర్దుకుంటాం. కానీ సోషల్ మీడియాలో చెప్పుకుంటే మనము క్షమించుకోలేము. మనం కుల విద్రోహులం అవుతాం. కులం గురించి బజార్కి ఇడిస్తే కుల విద్రోహులం అవుతాం, కానీ కుల సేవకులం కాలేము. కాబట్టి ఈ మచ్చ మనకు రాకుండా చెప్పుకుందాం, మలుచుకుందాం, చేద్దాం. అందరికీ కులం అభిమానం ఉంది. దీంతో ఎవరు జీతాలు తింటలేడు, దీంతో ఎవరు ఇంట్లో రేషన్ పడతలేదు. కులాన్ని గౌరవిద్దాం, చేసుకుందామని చేసుకుందాం. హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సోషల్ మీడియా బంద్ చేసేయి. ఏమున్నా ఇట్లా ఫోన్ చేయి, నాకు 2 గంటల రాత్రికి చేసి చూడు, లేపుతా. క్యామ మల్లేశన్న కేసు లేపుతాడు. అన్నా ఇగో వీళ్ళు గొల్ల కుర్మ అని అనకపోతే సోషల్ మీడియాలో కామెంట్స్ రావు. అయితే అరే గొల్ల కుర్మానని మొత్తం గొల్లనే అనని సోషల్ మీడియా వద్దు, మనకు ప్లాట్ఫామ్ మీదే చేసుకున్నాం. ఏదున్నా సోషల్ మీడియా అంటే బ్లాక్మెయిల్ అయితే బ్లాక్మెయిల్ కాదు అది. కులానికి ద్రోహం చేస్తావా? కాదు. ఇప్పుడు అన్ని ఆస్తులు కూడబెట్టిన పెద్ద మనిషి అన్ని ఆస్తులు యావత్ తెలంగాణ కుటుంబాలకు చెందకుండా చేయడం కూడా ద్రోహమే కదా. అది ఆడ మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి నేను మార్పు కోరుకుంటున్నాము. నీకు అర్థం కాలే. ఇప్పుడు వచ్చే పెద్ద మనిషిని మనం ఏమనొద్దు, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేద్దామంటున్నా. నువ్వు అన్నావు చూడు, నేను అర్థం చేసుకో. మొత్తం ఖజానా అంతా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దగ్గరనే, మళ్ళా ఆయననే ఉంటే అధ్యక్షుడు అనే టోన్కి ఏ విధంగా ప్రక్షాళన చేస్తాడు? ఒక పని చేద్దాము, వీటికి జవాబు నువ్వు ఇంటే మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా మాట్లాడు, అన్ని ఉన్నాయి. కానీ ఇది ఇట్లా బహిరంగంగా బాహాటంగా ఫోన్ లో మాట్లాడుకోవద్దు. అన్న ఇంట్లో కూర్చొని నువ్వు ఎవరు ఉండొద్దు. మళ్ళా 40 మందిలో 20 మంది 50-50 నీకు తెలియదు. నువ్వు 40 మంది మేధావులు అంటున్నావు చూడు, అలా 20 మందికి పదవులు ఇస్తే ఎక్కడ పోతున్నారు వాళ్ళు, నీకు తెలియదు నాకు తెలియదు. ఇవన్నీ బిన్పేద లొడ్డలు చాలా మంది కొందరు మాటకు స్టెబిలిటీ లేదు. వాళ్ళని నమ్ముకొని సంఘం నడిపిన రోడ్డు మీద వస్తాం మనం. పద్ధతి అయిన వాళ్ళతోనే కొందరితోనే ఇంప్లిమెంట్ చేసుకునేటోళ్ళు నిజంగా చిత్తశుద్ధి కులం ఉన్న వాళ్ళతోనే మనం మాట్లాడాలి. అందరితో మాట్లాడితే మనకున్న వాల్యూ తగ్గిపోతుంది. పంచాయలన్నా పాశమి యాదగిరన్నా ముఖ్యమంత్రులకు కూడా పాఠాలు నేర్పించే అంత సత్తా ఉన్నది కాబట్టి వాళ్ళు అసెట్స్ ఫర్ అవర్ కమ్యూనిటీ. వీ షుడ్ యూజ్ దేర్ సర్వీసెస్. కాబట్టి నేను రాసి పెట్టుకో, కంచేలనంత మాట సత్యంత లోపల అన్నాడు కాబట్టి కులం మొత్తం పూలాభిషేకం చేద్దాం. దానికి నిదర్శనము సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి, ఇది దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మ గౌరవ భవనం ఏదైతే ఉందో కుర్మల హాస్టల్ కే చెందాలి అని ఆయనకు
పొన్నం ప్రభాకర్ గారికి డైరెక్ట్ ఫోన్ చేసి మా ఎదురుగానే మాట్లాడడము ఇవి దానికి నిదర్శనం. అంటే కులం పట్ల ఎంతో కొంత ఆలోచించిండు ఎవరు? కంచైలయ్య గారు. అచ్చా అవునబ్బా, నేను అదే 2 years నుంచి ఆలోచిస్తున్నాను. అంతకుముందు నుంచి ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే పాపం ఆయన గుర్తించారు కదన్నా. ఇప్పుడు కర్ణాటకలో బండారు పెట్టిరంటే కులంలో చేర్పించుకున్నట్టు మళ్ళా అంటే మనం కూడా దాన్ని గౌరవించుకుందాం అంటున్నాం. సింపుల్ లాజిక్. ఆయనని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆయన ప్రపంచ మేధావి. ఆయన ఒక్కటి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే భయ్యా, వీళ్ళు సముద్రం వస్తున్నా కూడా ఎదురుతారు. అది సముద్రమైన డోంట్ కేర్ అంటది. కాకపోతే వీళ్ళ మీద కూడా రాళ్ళు రప్పలు పడుతుంటాయి. ఆ మేధావులు మనం తట్టుకోలేము, వాళ్ళు తట్టుకుంటారు. ఎందుకంటే జ్ఞాన సంపద ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు పాశం యాదగిరి అన్న నాకు మొన్న సాయం చేసిన పాపం. ఆయనకు అడుగు నేను చేసినా లేదా. ఎందుకు అంటే ఆయనకి ఏం పేరు తెలుసా? ఇప్పుడు కాదు, దేశపతి సీఎం టు ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు దేశపతి వచ్చి పాశం యాదగిరి అనే అటువైపు తీసుకోతుండే. ఆ రోజు ఆయనకు మేము ఏమని పేరు పెట్టినాం తెలుసా? హైదరాబాద్ కి అవార్డు ఇచ్చినాం. గ్రంథాలయం, నడిచే గ్రంథాలయం అని మేమే అవార్డు ఇచ్చినాం. అది టిఆర్ఎస్ నుంచి. అయితే ఈ ఇద్దరు కలిసిరనుకో, వీళ్ళ ఇంప్లిమెంట్ చేసి ఒక కొత్త మేనిఫెస్టో రామమల్లేశన్ అధ్యక్షులు అవుతుండు. మంచి పరిణామం. ఓపిక ఉంది, నవ్వుకుంటా రిసీవ్ చేసుకుంటాడు. కొన్ని మేనిఫెస్టోలో చేసుకుందాం. కుర్మాన్ పేరు పెట్టుకుందాం, బండారాన్ని పెడదాం, దొడ్డి కోమరాన్ని పెడదాం. ఇంకేమన్నా అయితే మంచి చెడ్డలకు ఏమన్నా బెటర్మెంట్ ఫండ్ తీద్దాం. ఏమైనా హాస్పిటల్ అయితే ఎమర్జెన్సీ, ఇన్ని కొన్ని ఉన్నాయి. లిస్టు రెడీ అయింది. ఇటువంటివి మూకుమ్మడిగా కూర్చొని మనం అంటే ఇంకా మీరు అంటే ఇప్పుడు సరే అధ్యక్షుడు మారుస్తా అంటున్నారు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అదేనే ఉండని. అయితే నీకు అర్థమైతేలే గురుమా, పిల్లగాడు పుట్టంగానే అమ్మా నాన్న అంటాడా? అన్నారు. అదే అర్థం చేసుకో. ఇక మోటు సామెత నాది అర్థం చేసుకో. ఒక్కటి ఇంప్లిమెంట్ మేజరే దెబ్బ పడ్డదంటే ఇది ఒక లెక్కన పోయి సీఎం కు పవర్ వచ్చే ముందు ఎట్లుంటాడు? ఇప్పుడు ఓట్ల భిక్షగాల లెక్క ఇంటికి పోయి ఓటు వేయమంటాడు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఎంత మారుతున్నాడు? అట్లా ముందు పదవి బాధ్యత పవర్ అయితే మనకు రాని, మగ్గాలైతే రాని. తర్వాత బైలాస్ వస్తాయి. నువ్వైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటున్నావో, నీకు దొరకని ఒక లెటర్ ఎక్కిస్తా అన్ని తీసిపెట్టినాం మొత్తం. మనం అంతా దాని నేను సంఘంకి 83 క్వశ్చన్లతో ఒక సమాచార హక్కు పెట్టినాను. దానికి ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు సంఘంలో ఉన్న వాళ్ళు. ఇయ్యరబ్బా, నువ్వు ఒక పంచాయతీని అడిగినాకో ఇస్తారు. మన ఏజ్ సరిపోదు. ఇప్పుడు మనము మన సర్వీసెస్ సరిపో, మన ఏజ్ సరిపోదు. పెద్ద మనిషితో అడిగిపోయాను అట్లాంటివి. నువ్వు మీకు మెథడ్ ఆఫ్ ఇప్పుడు గురునాథ్ ఇంత తెగించిండు అంటే ఒకటి పీఠాధిపతులు కారణము, రెండవది కంచైలయ్య గారు కారణము, మూడవది నాకు కొంత ఉంది పెద్ద వాళ్ళ ఆశీర్వాదము. వాళ్ళ అంటే మనుషుల గురించి చెప్తున్నా. కులాభిమానం గుండె నిండా ఉంది. నేను బయట కాలు పెడుతున్నానంటే నుదుటి మీద బండారు ఉంటది, చేతిలో కడియం ఉంటది, మీటింగ్ లో పోతుందంటే గొంగడు ఉంటది. అది నా యొక్క ప్రతీక అంట. అది కాదు, నాకు మనుషుల యొక్క పీఠాధిపతులు. ఇప్పుడు నేను బెంగళూరులో నిన్ననే సిద్ధరామేంద్రపురి స్వామీజీతో మొత్తం సంఘం గురించి, నాకు బెదిరింపు వచ్చిన గురించి అన్ని వివరాలు చెప్పేసి వచ్చిన. ఎందుకంటే ఇది సొసైటీలు ఉన్నప్పుడు ఇప్పుడు పీఠాధిపతులకు వాళ్ళు ఏం పేరు, నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్టింగ్ అయింది. ఉగ్రవాదులతోని రాయలసీమకు బెదిరింపులు వస్తలే, ఉగ్రవాదులై వస్తాయి. పీఠాధిపతులు హిందూ ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళని లేపేస్తామంటారు. నరేంద్ర మోడీ మీద మొన్న అటాక్ అయింది మాట. ఇవన్నీ కామన్ పై వదిలేసేయి. మంగ వెంకటేష్ అనే వ్యక్తి క్యామ మల్లేశం దగ్గరుండే వ్యక్తి. అంటే ఆయన ఎవరి కాలు నరుకుతున్నాడు? కులంలో ప్రకటించిన నెక్స్ట్ డేనే బెదిరిస్తున్నాడంటే క్యామ మల్లేశం అన్న గారి కాలే నరిచేసిండన్నట్టు. అంటే ఎవరు మనిషి బెదిరించిందంటే సమాజంలో పోతుంది క్యామ మల్లేశం మనిషి. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నేను కంచైలన్న గారి నుంచి నేనేమన్నా పాలు పూలాభిషేకం ఇది కని విని ఎరగని రీతిలో ఏ కులం చేసుకోవాలంటే నీకు ఖుషి అయిందా లేదా? అవును. అరే మంచి. మరి అదే మాట కంచైలని వేస్ట్ పోయా సంఘం కిరాణ ఆయన పేరు తీయకంటే నువ్వు ఎంత అవుతుంది ఇప్పుడు అంటే మాట్లాడకపోతుంటే కట్ చేసేస్తుంటే కదా. మరి క్యామ మల్లేశన్నకు పుట్టిన మంచిగా చూసుకుంటే వెంకటేశ్వర నడుస్తాడు. ఆయన వ్యక్తికి అంటే ఎవరికైనా కోపం వస్తుంది. వెంకటేష్ మన గురునాథ్ భాయ్ అంటే బెదిరించడమా సమంజసం? అంటే ప్రశ్నించడం ఉండద్దా?
అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, నీకు తెలుసో లేదో. హూ ఈజ్ గురునాథ్ అనేది క్వశ్చన్ మార్క్. గురునాథ్ ఎందుకు అడుగుతుండు? నీ గురించి నీ పూర్తి పరిచయం ఎవరికి లేదు అక్కడ. భూమన్న గారికి తెలుసు నా గురించి, కామారెడ్డి భూమన్న ఆయనకు తెలుసు. కామారెడ్డి ఉంటాడు కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి ఎప్పుడు కమ్యూనికేషన్ రాకపోవచ్చు, చెప్పకపోవచ్చు. భూమన్నకు నీకు సుతరికం ఉందా? బాగా పరిచయమా? మంచిగా క్లోజా? అంటే నా గురించి మా ఫ్యామిలీ గురించి మేము టీడీపీలో ఏదైతే మా అమ్మ నాన్న నిలబడ్డప్పుడు అంటే కర్ణాటక అని ఫస్ట్ లేపారు. 40% ఫోన్లు నాకు వచ్చినాయి అన్న. ఈ గురునాథ్ ఎవరన్నా కర్ణాటక ఆయనకి ఇక్కడేం అంటే సోషల్ మీడియా చూస్తురుగా నిన్ను, ఈ గురునాథ్ ఏంటి ఇట్లా పెడుతురు, మీరు ఎందుకు ఒప్పుకుంటారు? ఈయన కర్ణాటకలో పుట్టొచ్చిండు, తెలంగాణ కుటుంబ సంఘం ఎందుకు చిచ్చు పెడుతుండు? ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అరే మీకు తెలియదురా బాబు, ఆయన ఈయనే ఉంటాడు మణికొండలో. నాకు కొంత తెలుసుగా నీ గురించి. సార్ ఈ ఎంజేఐటి కాలేజీలో చేస్తున్నాను నచ్చ చెప్పుకున్నా. ఎందుకంటే కొన్ని క్వశ్చన్ మార్కులు హూ ఈజ్ గురునాథ్. ఇప్పుడు ఇన్ని రోజులు ఎటు పోయినవో తెలియదు, నీ మదర్ ఫాదర్ ఎవరో తెలియదు, నువ్వు కుర్మ కులంలో ఏడబుట్టినో తెలియదు, అందరు క్వశ్చన్ మార్క్ హూ ఈజ్ గురునాథ్ అంటారు. కాబట్టి పెద్ద మనుషులకు మనం క్వశ్చన్ అడిగితే చెప్పరు, పెద్ద మనుషులతోనే అడిగిపిస్తే వాళ్ళకి జవాబుదారం ఉంటాయి. పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకి వినాల్సిందే, చెప్పినట్టు నడవాల్సిందే. వాళ్ళ నాలెడ్జ్ కూడా ప్రపంచ మేధావులు అంటుందంటే నువ్వు అర్థం చేసుకో. ఎంత కోరిక ఉంది ఏంది రే కంచేయాలన్నా సార్. నేను రవీంద్రభారతిలో ఆయన ఎందుకు పిలుచుకున్నామో నాకు చైర్మన్ రాగానే కుటుంబంలో ఎవరికి మనకు గెస్ట్ ఆయనకు నేను గౌరవించుకున్నా లేకపోతే నాకు తెలుసు. పాషం యాదగిరి అని అన్నాడు, అడుగు నేను వేరే దగ్గర పోతున్నా మళ్ళీ వస్తా అన్నాడు. వీళ్ళిద్దరికి నేను గౌరవించినానే అడుగు. మనము పెద్దలను గౌరవించాలి. మనకన్నా క్యామలేష్ అన్న పెద్ద మనిషి కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఏ బ్రదర్ గా. సోషల్ మీడియా అక్కడ మాట్లాడదాం, వాళ్ళ దగ్గర జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు యాదవ్ అని ఎందుకు అంటున్నారు అంటే వీళ్ళని అంటుండు, ఆయనకు మైనస్ అవుతుంది. రిక్వెస్ట్ చేసుకున్నాం, ఈయనకపోతే ఏట్లేవో అని ఎమ్మెల్యే వస్తేమో ఒకసారి గుణపాఠం అవుతుంది. మనకెందుకు కదా, మనం బుద్ధి ఎందుకు అంటాం. ఆయనకు ఇంకా చాలా విషయాలు తెలియట్లేదు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు వెళ్ళిపోయింది, లేకపోతే ఇప్పుడు మంత్రి పదవి వచ్చేది. ఇగో గురునాథ్ భాయ్, నేనేమంటున్నా, మనిషికి అహం పనికిరాదు. లీడర్ కాగానే ఫోన్ లేపకపోకుండా కుల ఫోన్ ఎన్నో పెట్టుకుంటా అహం ఉంటే అహం దేవుడు చూపిస్తాడు. టిఆర్ఎస్ లో బొంతు రామోహన్ మేయర్ ఉండే, ఆయన కేసీఆర్ ఎంబడి తిరుగుతుండే, ఆయన 7 ఫీట్ల హైటు నెచ్చిచెక్కిండే. 50 మంది నాకు చెప్పారు, అన్న నువ్వన్నా చెప్పే క్లోజ్ ఉంటావు కదా. ఆయన మొత్తం వెల్మ దొరలు లెక్క చేస్తుండు, లెక్క చేయడు, ఫోన్ లేపడు, నమస్తే పెడితే తీసుకోడు. అందరూ ఇప్పుడు ఏమైండు, చిన్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయిపోయిండు. అదే సీటు బొంతరామోహన్ అడిగిండు, వచ్చిందా? అంతే కదా. ఇప్పుడు అందరు మళ్ళా ఇప్పుడు గొల్లకుర్మ కమ్యూనిటీ నుంచి ఒక మంత్రి పదవి ఆయనకి ఇవ్వాలనే డిమాండ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు పద్ధతి ఉంటే సిస్టమ్, ఎప్పుడు మనిషి పవర్ ఉన్నా పైస ఉన్నా ఫ్లక్చువేట్ కావద్దు, సేమ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు బాగుపడతారు. వీళ్ళు కంచా ఐలన్న పాషం యాదగిరి అన్న నేను ఎందుకు మేధావులు అంటున్నా అంటే సీఎం అయినా పిఎం అయినా ఉత్కారేస్తారు. ఎందుకంటే వీళ్ళకి లాలుచి లేదు వాళ్ళతోన ఏముంటారు ఎప్పటికీ. కాబట్టి వాళ్ళ కోపాలు తగ్గించుకొని మనం మాటలు మెల్లే స్వీట్ గా వాళ్ళ కొన్ని వీక్నెస్ ఉన్నాయని పక్కన పెట్టాలి. మనకు కావాల్సిన మంచిని తీసుకోవాలి. అట్లా చేద్దాం భయ్. ప్రతి మనిషిలో తప్పు ఉంటుంది. తప్పు చేసిండు, అరుణ్ తప్పు చేసిండు, గురునాథ్ తప్పు చేసిండు. ఇప్పుడు గురునాథ్ ఇంత పెద్ద ప్రొఫెసర్ సోషల్ మీడియాలో పెడుతున్నాను, నాకు బాధ అయ్యి నీకు చెప్తున్నా. నేను చెప్పకుండా ఏం రా బాయ్ ఏడున్నారా బాయ్ అంటే ఎంత గలీజుకుంటుంది. ఇంకొకటి, మీకు ఇంత ఫోన్ చేసినందుకు, ఇంత మర్యాదతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. అయితే మీకు ఒక మాట కూడా క్లియర్ చెప్తా. కనుగంటే వెంకటేష్ అని మీకు తెలుసా? నాకేం తెలియదు, బకెట్ పిల్లాడు కేవైసీ చేస్తుండే. ఆ రోజు మీకు చైర్మన్ దొడ్డి కొమరయ్య చైర్మన్ వచ్చినప్పుడు ఏదైతే మెసేజ్ రాసింది నేను ఫార్వర్డ్ కొట్టా కదా, అది వచ్చింది ఆయన నుంచి. ఏమని వచ్చింది ఆ రోజు? అదే నేను ఏదైతే ఫార్వర్డ్ చేసినా కదా ప్రతి గ్రూప్ లో, ఆ మెసేజ్ రాసి పంపించింది కనుగంటే వెంకటేష్. వాడికి పని లేదు తెలుసా భయ్యా. వాడి ఇంటికి పోయినా, నేను వాడి జిల్లాకు పోయినా, గురునాథ్ భాయ్ నీకు తెలియని విషయం ఒకటి లాస్ట్ చెప్తా, ఫోన్లు వస్తున్నాయి నాకు. కనుగంటి వెంకటేశ్వరు ఈ చిర్ర చందు వాళ్ళ అక్కకు క్యాన్సర్ వచ్చింది తెలుసా నీకు? మొన్న పోతే మావాడు కుమారస్వామి ఎంబడి ఉండి కళ్ళలో నీళ్ళు తీసుకున్నట్ట చిరచందు. అరే నాకు చెప్పకరా, థ్యాంక్ యూ అరుణ్ భాయ్ చెప్పు. నాకు అరుణ్ భాయ్ లైక్ కుర్మ సంఘంలో నన్ను తీసుకొచ్చిండే అరుణ్ భాయ్. ఆయన దిక్కని నేను సేవలు అందిస్తున్నా. నేను ఇప్పుడు కులంలో ఉన్నా అంటే అరుణ్ భాయ్, కాబట్టి మీరు పరిచయం. నాకు థ్యాంక్ చెప్తే అరుణ్ భాయ్కి అన్నాడంట. అయితే అట్లా మన సేవలు చాలా కన్ఫియన్స్ సేవలు మస్తున్నాయి గురునాథ్ భాయ్, తప్పకుండా చేసుకోకు.
సరే సరే. ఆమె ఏం పేరు వన్నెల ఉందా? వెన్నెల ఫౌండర్ కేవైసీఎస్. అవును. ఫౌండర్ కేవైసీఎస్ బ్యానర్ కు వాళ్ళ జిల్లాకు పోయినా ఆమె ఏమంటారు తెలుసా? నన్ను ఇప్పుడు కాన్ఫరెన్స్ పెడతా టైగర్ అంట ఆమెని. కేవైసీఎస్ పెట్టినప్పుడు నాకేం సంబంధం? ఆమెకు నేను ఎందుకు రెస్పెక్ట్ చేయాలి? కానీ నాకు ఆమెకున్న రెస్పెక్ట్ ఇప్పుడు నువ్వు నేను ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా మా ఇంటికి వచ్చిపో అన్నది మొన్న. అయితే ఆమె ఏమన్నా తెలుసా? ఒకరోజు ఈ ముసలోనికి కళ్ళు తొప్పినా నువ్వు ఇంత సేవలు చేస్తావు మా అందరికి కూడా ముసలోని ఒక్క మాట అన్నీయవు. నీకు ఇవ్వాల్సిన పోస్ట్ ఆ గురుగడ్డకి ఇస్తుండు, ఆ సంపత్కి ఇస్తుండు. నువ్వు ఇంత సేవలు చేసి ఎన్నడూ పెద్ద మనిషికి నీళ్ళ లెక్క ఉంటావు. నీ గురించి మేము వచ్చి రికమెండ్ చేయాలి అన్న. పాపం నువ్వు ఇంత కాపాడుతావు పెద్ద మనిషి కులాన్ని అన్నది. అంటే నా మీద ఎంత అభిప్రాయం ఉంటుంది అని ఉండొచ్చు భయ్య. అవును. ఇప్పుడు ఆ రోజు ఏదైతే విమర్శలు అంటే ఏదైతే డైరెక్ట్ గా అనుకున్నప్పుడు మీరే అడ్డొచ్చిరు. ఇప్పుడు వెన్నెలక్క యజ్ఞమలేశంకు జరుగుతున్నప్పుడు ఎదురు నిలబడ్డది ఎవరు? రక్షకునిగా తుమ్ముకుంటే అరుణ్ గారే. నేనే. అంతే కదా. ఇంకోటి ఎదురు నిలబడ్డది ఒకటి తెలుసు నీకు. ఆ రోజు వీళ్ళందరినీ కులానికి తెచ్చింది కూడా అరుణ్ కుమారే. వాళ్ళ జిల్లాకు పోయినా నల్గొండ జిల్లాకి. మీరు ఆ రోజు వాళ్ళకి సంఘం అడ్రస్ తెలియదు. పోయి ఇంకా కేవైసీఎస్ నామకరణం కాలే. వెన్నెలని, కనుగంటి వెంకటేష్ ని, శ్రీకాంత్, కొండే శ్రీకాంత్ వీళ్ళందరినీ కులానికి తీసుకొచ్చిన. కొండే శ్రీకాంత్ ఇలా ప్రైవేట్ లో చేసుకుంటాడు సైంటిస్ట్ గా. వీళ్ళందరినీ కులంకి తీసుకొస్తే చిన్న మిస్టేక్ ఎగ్గమల్లేసిన కోపము కూర్చోని అన్నాడు. వెన్నెల ఏమన్నది? నన్ను వే అంటావు ఆ లేడీని అన్నది అని గొడవ చేసింది. తర్వాత ఆయనకు ఊత పదం, నిన్ను ఏమీ అనలేదు, కూర్చోన్నాడు. దాన్ని నువ్వు ఒక ఇంటి తండ్రి లాగా భావించుకో. ఇప్పుడు తండ్రి తిరిచే దాడి చేసుకుంటావా మందలిచ్చినట్టావా? ఆమె దిష్టి బొమ్మ దగ్ధం చేస్తా అంటే తయారు చేసిన దిష్టి బొమ్మని పక్కకు పెట్టించిన తెలుసా నేను మళ్ళీ అన్నది. పిల్లల ప్రెస్ రిపోర్ట్ నిలుచుకొని దిష్టి బొమ్మ తయారు చేసింది. ఈ ముస్లిం దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాను రిక్వెస్ట్ చేసుకున్నా. 2 గంటల రాత్రి లాగా డిస్కస్ చేసి అమ్మ నీ తండ్రి తిరితే మందలిచ్చినట్టవా దాడి అంటవా? ఆయన కులం తండ్రి కొన్ని గోపాల తాపాలని నేనేగా మిమ్మల్ని సంఘం పిలుచుకొచ్చిన నా ముఖం చూడు అంటే సరే అన్న నీ గురించి దిష్టి బొమ్మ క్యాన్సిల్ చేస్తున్నాను క్యాన్సిల్ చేసిన. అడుగును ఆ రోజు నుంచి నాకు గౌరవిస్తుంది అమ్మాయి. అయితే ఏదన్నా నేను మేజర్గా ఎంట్రీ ఎందుకు అయితే అంటే ఇప్పుడు నాకు కూడా స్థానం సంఘంలో లేదు. యజ్ఞమల్లేసిన నన్ను ఎట్లా నేనైతే హనుమంతున్నే. రేవణ్ ఇప్పుడు నువ్వు అన్నలు రేవణ్ణ పరిచయం చేసినని నన్ను రేవణ్ ఏమంటాడు తెలుసా? రాముని భక్తుడు హనుమంతుడు లెక్క యజ్ఞమల్లేశంకు తుమ్ముకుంటా అరుణ్ కుమార్ అంటాడు. మరి నేను రాముడిని ఉన్నా, నేను హనుమంతున్నే ఉన్నా. మరి అవతల వ్యక్తి రాముడిలాగా ఉండాలిగా నాకు. ఎక్కడన్నా వీక్ అవుతున్నా? మీకు కొన్ని విషయాలు నేను చెప్పిన గాంధీ భవన్ లో మీరు చెప్పారు నాకు అన్న కొల్లూరు మల్లప్ప ఇన్వాల్వ్ అయినా భయ్య అన్ని భుజం వేసుకున్నానా? నాకు 40,000 చిల్లర రావాలి అడిగిన ఇంతవరకు మళ్ళీ లెక్కలు చేస్తే ఇస్తామన్నారు. ఎవరన్నా ఇచ్చిర్రా అడిగినా నేను? అది ఆ లెక్కలు మొత్తము ఆయన చూసుకున్నాడు. గౌరీ సతీష్ అన్న చూసుకున్నాడు. గౌరీ సతీష్ అన్న 40,000 ఇచ్చిండు. లేదు అది టెంట్ కి ఇచ్చింది కేవలం ఆయన బ్యానర్లకు. దాని తర్వాత గొర్రె మల్లేష్ చూసుకుంటా అన్నాడు. దాని తర్వాత నీకు నాకు తాకట్లు పెట్టింది ఎవ్వరు చూసుకోలేదు. అదే ఇప్పుడు మనము కొల్లూరు మల్లప్ప గాంధీ భవన్ కట్టించిండు, మన కుర్మ సంఘాన్ని కట్టించిండు. ఆయన ఒక ఐడెంటిటీ మనకు ఇక్కడ ఉండాలి అనేది తాపత్రయం. ఒక్క నిమిషం. తాపత్రయంలో నా తోడ్పాటు ఉండేనా లేక కులం అంటే ఎంతపోయినా క్లోజింగ్ సెరమనీ ప్రోగ్రామ్ అయినాక మా ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చి డిన్నర్ ఇచ్చి అందరికి షాల్ వేసి గౌరవించినా లేదా? మంచి యజ్ఞమల్లేశంగా నాకు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తాను పిలిస్తే నేను లాస్ అయినా లే ఆ రోజు నన్ను తిట్టిందా లేదా? నువ్వు పాండు పోయి ఎంఏమైందర్ పోయి దీపంతాలు తెస్తే కొలుపుల నరసింహ ఏమారు ఒక్కటి తీసుకోమంటే 2 తీసుకోరని నన్ను తిట్టిందా లే ఫోన్ లా? నేను నిష్ఠుర్గం అయినా లే కులంలో? అయినా మీ ప్లాట్ఫామ్ మంచిగా ఉంది, ఇది పద్ధతి అని కులంకి నేను న్యాయంగా నిలబడ్డానా లేదా? అంతే సార్. మేము ఇప్పుడు ఆ కొల్లూరు మల్లప్ప మీటింగ్ నుంచే స్టార్ట్ అయినాం. అంటే సంఘం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచో ఆ వ్యక్తిని పూజించుకొని మేము కదిలినాం కులంలో. నేను కూడా ఫోటో కూడా తెలియదు కాబట్టి మీరు ఏది కొల్లూరు మల్లప్పదా? తెచ్చిర్రు ఆ రోజు అద్దం బలగొట్టిన ఫోటో. అది పర్వతాలన్న ఏం చేసిండు పట్టుకొని వస్తున్నప్పుడు కొల్లూరు మల్లప్ప మీద చూడు ఎంత కాపాడుకోవాలి. అదే పర్వతాలన్న ఇంట్లో 2 ఫోటోలు తెచ్చి పెడితే అది పలగొట్టేసిండు. కాదు 100 డోలు తెస్తాడు, ఒక్క డోలు తేలేడు. డోలు తేలేడు. నేను మధ్యలో వచ్చినాను అయినా సహకరిస్తే మీకు సౌండ్ సిస్టమ్ డీజే పైసలే కట్టలే నేను కట్టుకున్నా. మినరల్ వాటర్ పైసలు కట్టలే నేను తెచ్చి బొట్లాలకి ఇంత తెచ్చి
గోరిగా మల్లేశ్వర వంచిపోయిండు. అవును. మరి ఈ పైసలు ఎవరు కట్టాలి? నేను అడిగినా మళ్ళీ నీకు నాకు కొంచెం ఆర్గ్యుమెంట్ ఆ విషయంలో. తెస్తామన్నారు ఇంతవరకు తేలే. పోనీ అక్కడ మనం ఎన్నో ఖర్చు పెడతామన్నా. క్లోజింగ్ సెరమనీ కూడా చేసి మా ఇంటికి పిలిచి మీ అందరికి గౌరవించి దావత్ ఇచ్చి ఏమన్నా తప్పు చేసినా చెప్పు నేను. కానీ ఇగో సోషల్ ప్లాట్ఫామ్ వద్దు గురునాథ్ భాయ్. పెద్ద మనిషి దగ్గర కంచేయాలని ఎప్పుడు మాట్లాడుతున్న సిద్ధం. ఎందుకంటే ఆయన మన గురువు లాంటోడు. ఇంకోటి ఇది రాసి పెట్టుకో, నేను డిక్లేర్ చేస్తున్నా, ఎవరు చేసినా చేయకపోయినా శ్యామమల్లేశ్వరకు రిక్వెస్ట్ చేసుకుంటే వింటాడు. కొన్ని ఆయనకు నేను చెప్పుకుంటా, అనాజర్ ఇట్లా చేద్దాం మన పెద్ద ఆయనకైనా మంచి ప్లాట్ఫామ్. పెద్ద మనిషి అధ్యక్షుడు అయినాక కంచాయిల అన్నకు పాలాభిషేకం పూలాభిషేకం ప్రోగ్రామ్ ఉంటుంది, చేద్దాం మనం. యాదగిరి అన్న కూడా చేయాల్సిందే. అయితే ఇద్దరిని సేమ్ లెవెల్లో చేయలేం కాబట్టి ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒక రకంగా చేద్దాం. వీడికేమి మంచి రోజులు వచ్చినాయి కులానికి, దయచేసి బురద తలుపులను మానుకొని మనం ఒకరినొకరు లిఫ్ట్ ఇచ్చుకుందాం. కులాభిమానం ఉన్నప్పుడు మనం ఇట్లా చేసుకుందాం. గురునాథ్ భాయ్ ఏమంటావు? మంచి పోయినప్పుడు మాట్లాడిపి ఒకసారి అన్నకు ఫోన్ చెప్పి ఎవరు రమ్మంటే. నేను మాట్లాడిపోయడం కాదన్నా, సంచలే సారే శ్యామమల్లేశం అన్న ఎన్నోసార్లు ఫోన్ చేస్తే సంచలే సార్ ఎత్తకపోతే మళ్ళా నేను ఫోన్ చేసి శ్యామమల్లేశం అన్న సంచలే సార్కి ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోతే మళ్ళా నాకు ఫోన్ చేసిండు. ఎవరు శ్యామమల్లేశం అన్న, గురునాథ్ ఇట్లా సంచలే సార్ ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి చూడంటే మళ్ళా చేసిన. అప్పుడు శ్యామమల్లేశం దగ్గర నంబర్ ఉండేనో లేదో, ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఫుల్ టైం ఇస్తున్నాడు. ఎట్లా అంటే అట్లా సంఘం అంటే ఒక కన్ను సంఘంకి ఇచ్చిండు, ఒక కన్ను రాజకీయంకి ఇచ్చిండు. మన అదృష్టంకి మనం దాన్ని వాడుకుందాం, సంఘాన్ని బలపరుచుకుందాం. ఆయన ఇంటికి ఏం లాభం రాదు. ఇప్పుడు మనకు సంఘానికి ఆయన టైం ఇస్తే 10 రూపాయలు ఇంకెక్కువనే ఎందుకు రాదన్నా. ఇప్పుడు కుర్మ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ వచ్చింది కదా యజమల్లేశం గారికి, ఈయన కూడా అదే స్వార్థం ఉందేమో. అయితే ఆయనకు స్వార్థం ఉంది కదా, మనకేం నొప్పి? నొప్పి కాదన్నా, ఇక్కడ కులానికి బాగుపరిస్తే నొప్పి అనేది తగ్గుతుంది. కాదు భయ్, మన దాంట్లో మంచి చెడ్డ లీడర్లను చేద్దాం అనుకుంటున్నాం కదా మనం. లీడర్ చేద్దాము, కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని పండబెట్టి కులాన్ని ఎక్కడున్న గొంగడి అక్కడనే ఉంటదంటే ఎట్లా? అది కాకుండా నచ్చ చెప్పుకుందామని చెప్తున్నా నేను. అంతే. సోషల్ ప్లాట్ఫామ్ కాకుండా అది నచ్చ చెప్తూ పెద్ద మనిషి ద్వారా చెప్పిస్తూ మన ఏజ్ సరిపోదు, నీ ఏజ్ సరిపోదు, నా ఏజ్ సరిపోదు కాబట్టి ప్రోటోకాల్లో పోదాం. ఇప్పుడు ఒకటే చిన్న మాట, తిన్నావా తింటావా అంటే ఎంత తేడా ఉందో అడిగే దాంట్లో కూడా పెద్ద మనిషి అడిగి ఇట్లా చేయండి అని చెప్పేది బాగుంటది. ఇంకోటి, నువ్వు అడిగినంత రాజుగా అడిగాడు కంచేయాలన్నా, నువ్వు ఏమండి మల్లేశం గారు ఇట్లా చెప్తాడు పద్ధతిగా. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళ స్టైల్లో చెప్తారు. మనం ఎందుకు బదలామేదాం చెప్పు? అర్థం చేసుకోండి. ఇంప్లిమెంట్ కు అందరూ రెడీ ఉన్నారు. కంచేయాలే సార్ మనకు ప్రపంచ మేధావి, ఆయన మనకు అసెట్, మనం వాడుకుందాం. రిక్వెస్ట్. ఓకే గుడ్. శనార్థే.